హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి ఆరోగ్యకరమైన మనకి శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచేటటువంటి ఒక ఆరోగ్యకరమైన లడ్డు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇవాళ రెసిపీలో చూద్దాము. ఇది అన్ని నట్స్తో చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనము ఇక్కడ నేను కొన్ని మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్, అలాగే కొన్ని సారపప్పు, పిస్తా పప్పు, అక్రూట్ ఇవన్నీ తీసుకున్నాను. మీ దగ్గర కనీసం 2 నుంచి 3 ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే అన్నీ మిక్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది. సో అన్నిటినీ ఒక్కసారి వేయకుండా ఒక్కొక్క ట్రిప్కి మనము కొన్ని వేటికి అవి సపరేట్గా వేయించుకోవడం వల్ల కొన్ని తేలిగ్గా ఫ్రై అయిపోయి మరీ ఓవర్గా మాడిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అనేవి మనకి ఫ్రై అయిపోయి ఉంటాయి. సో ముందుగా జీడిపప్పు ఫ్రై చేశాను. తర్వాత కిస్మిస్ అయిపోయాక ఈ మిగిలిన ఆ నెయ్యిలోనే నేను బాదం, పిస్తా, అలాగే మిగిలిన అక్రూట్ ఇవి కూడా లైట్గా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఓవర్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అట్లా వేడికి ఒక 1/2 నిమిషం నుంచి నిమిషం పాటు మనం ఫ్రై చేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వీటిలో ఏమైనా పచ్చిదనం ఉన్నా కూడా పోయి మనకి లడ్డూలో తినేటప్పుడు క్రిస్పీగా తయారవుతాయి కాబట్టి క్రంచీగా బాగుంటుంది తింటూ ఉంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి గిన్నెలోనే మనం మిగిలినటువంటి గసగసాలు 1 స్పూను, అలాగే కొన్ని సారపప్పు ఇవి కూడా ఉంటే తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్కి. సో వాటిని అలా ఒక 1/2 నిమిషం మనం బాండిలో కలిపామంటే ఆ వేడికి అవి ఫ్రై అయిపోతాయి. మనం మంట ఎక్కువ పెట్టడం వల్ల అవి ఎక్కువగా ఓవర్ ఫ్రై అయిపోతాయి అనమాట, మాడిపోతాయి. సో ఇలా చేసినా సరే మనకి చూసారు కదా చక్కటి కలర్ అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్న తర్వాత గింజలు తీసేసిన ఖర్జూరాన్ని మిక్సీలో ఒక నిమిషం పాటు 1/2 నిమిషం నుంచి నిమిషం పాటు జస్ట్ అలాగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ అవసరం లేదండి. మరీ ముక్క చెక్కగా లేకుండా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి ఈ ఖర్జూరాన్ని మనం ఇందాక వేయించుకున్నటువంటి బాండిలోనే మరొక స్పూను నెయ్యి వేసుకొని దాంట్లో ఈ పేస్ట్ మొత్తం కూడా దాంట్లో వేసుకొని నిదానంగా చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఖర్జూరా అనేది మెత్తబడుతుంది. ఆ తర్వాత మనం లడ్డు చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు మనం ఈ విధంగా చిన్న మంట మీద కలుపుకుంటూ ఉంటే నెయ్యి అంతా కూడా చక్కగా మనకి ఖర్జూరా పేస్ట్లో బ్లెండ్ అయిపోయి సాఫ్ట్ ముద్దలాగా తయారవుతుంది. ఇంకా చివరిగా ఒక 2 యాలకులు తీసుకొని దంచి పొడి చేసేసుకొని ఈ యాలకుల పొడిని కూడా మనం ఖర్జూరా పేస్ట్లో కలుపుకోవాలి. ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు. చివరిగా మనము ప్లేట్లో పక్కన ఉంచుకున్నటువంటి గసగసాలు, అలాగే సారపప్పు అవన్నీ కూడా వేసుకున్నాక నేను డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా కొంచెం కచ్చపచ్చగా బ్లెండర్లో గ్రైండ్ చేశానండి. దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ బాగా కలిసిపోతాయి. పిల్లలు కూడా ఊరికే అవి వద్దు ఇవి వద్దు అని తీయకుండా అన్నీ చక్కగా తింటారు కాబట్టి నేను అలా చేశాను. మీరు లేదంటే చిన్న రోట్లో కొంచెం కచ్చపచ్చగా దంచి కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండేలాగా సరి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఖర్జూరా పేస్ట్లో ఈ మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా కూడా పౌడర్గా చేసుకున్నా ముక్క చెక్క చేసుకున్నా సరే వేసేసి బాగా ఒకసారి కలుపుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి నేను ఒక్కసారి అవన్నీ కలిసేలాగా కలిపేసి పక్కన పెట్టేశానండి. చల్లారిపోయిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని మనము లడ్డూ షేపు ఎంతలా కావాలో అంత చూసుకొని తయారు చేసుకోవడమే. చాలా తక్కువ టైంలో డ్రై ఫ్రూట్స్ ఉంటే ఖర్జూరా తెచ్చుకొని ఇట్టే చేసేసుకోవచ్చండి. పిల్లలకైతే చాలా హెల్దీ అని చెప్పొచ్చు మనము. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ పిక్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మరిన్ని రెసిపీస్ చూడడం కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.